తూర్పుగోదావరి జిల్లాలో మరో బస్సు అగ్ని ప్రమాదం జరిగింది. కొవ్వూరు గ్రామీణ బ్రిడ్జ్ టోల్ గేట్ వద్ద ట్రావెల్స్ బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ అలర్ట్ గా వ్యవహరించడంతో ప్రయాణికులు వెంటనే కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలని అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్తున్నాడు. ఖమ్మం నుంచి వైజాగ్ వెళ్తున్న అర్ధరాత్రి టైంలో RRR ట్రావెల్ బస్సులో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కొవ్వూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్గేట్ సమీపంలోని ఘోర బస్సు ప్రమాదం తప్పింది. అయితే ఇక్కడ రూట్ లో తప్పిన ఈ బస్సు ప్రమాదాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఈ బస్సు ప్రమాదం చూసినట్లయితే ఇక్కడ ఖమ్మం నుండి విశాఖపట్నానికి ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు పూర్తిగా దగ్ధం అయిపోవడం జరిగింది. అయితే ఇక్కడ డ్రైవర్ అప్రమత్తం కారణంగా ఈ ప్రమాదం రూట్ లో తప్పినట్టుగా చెప్పొచ్చు. అయితే బస్సులోని 6 ప్రయాణికులు, 2 క్లీనర్లు, 2 డ్రైవర్లతోటి కలిపి మొత్తం 10 మందితోటి ఈ బస్సు ఖమ్మం నుంచి బయలుదేరి ఇక్కడ విశాఖపట్నం వైపు వెళ్తున్న సమయంలోని కొవ్వూరు టోల్గేట్ కి సమీపంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. బస్సులోంచి ఒక్కసారిగా మంటలు వస్తున్న విషయాన్ని డ్రైవర్ గుర్తించి వెంటనే బస్సుని రోడ్డు మీదే నిలిపివేయడం జరిగింది. నిలిపి వెంటనే ప్రయాణికులందరినీ కూడా కిందకి దింపడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లుగా జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే బస్సు అయితే మొత్తం పూర్తిగా అయితే దగ్ధమైపోవడం జరిగింది. అయితే ఇక్కడ ఈలోగా అగ్నిమాపక దళ అధికారులకి వెంటనే సమాచారం అందించినప్పటికీ కూడా వాళ్ళు వచ్చే సమయానికి వాళ్ళు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొత్తం అయితే పూర్తిగా బస్సు అయితే దగ్ధం అయిపోవడం కూడా జరిగింది. దీన్ని క్రేన్ సహాయంతో దీన్ని పక్కకి తరలించడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ మన దగ్గర డ్రైవర్ ఉన్నారు. ఈ డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం, ఏం జరిగిందండి అసలు? నిన్న నైట్ 9 గంటలకి మరి RRR ట్రావెల్ అండి. నిన్న నైట్ 9 గంటలకి ఖమ్మం నుండి వైజాగ్ బయలుదేరాము. అక్కడ ఏదైతుందో మన కొవ్వూరు టోల్గేట్ యువతల ఫ్లైఓవర్ దగ్గర బాగా ట్రాఫిక్ జామ్ అయింది. అందులో బండి ఒక అర్ధగంట సేపు నడిచింది. ఏదైతే ఈ డౌన్కి రాగానే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. హ్యాండ్ బ్రేక్ వేసా, ఒక్కసారిగా బండి ఇంజన్ చేంజ్ అయిపోయింది. స్మెల్ వస్తుంది. ఏంటా స్మెల్ వస్తుంది అని చెప్పేసి డోర్ తీసి దిగుతల పొగలు కమ్ముతున్నాయి. పొగలు కమ్మగానే మా స్టాప్ అయితే ఏదైతే మా స్టాప్ ఉందో వాళ్ళని లేపి ప్యాసింజర్ని దించమన్నా. ప్యాసింజర్లు ఒక 6 ఉన్నారు. మా స్టాప్ వాళ్ళని దించి వాళ్ళ లగేజ్ తీయడం జరిగింది. మా బండిలో 2 ఫైర్ సిలిండర్లు ఉన్నాయి. ఆ ఫైర్ సిలిండర్లు తీసుకొచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినాం. ఏదైతే ఈ కింద సెల్ఫ్ మోటార్ దగ్గర షార్ట్ సర్క్యూట్ కావడం జరిగిందో అది మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసినా కూడా మంటలు కంట్రోల్ కాలేదు. ఈలోపు మాకు పోలీసు వారు మంచి సహకరించి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా మంచిగా ఆర్పడానికి ప్రయత్నం చేశారు, కానీ మంటలు చిన్న వరకు కంట్రోల్ కాలేదు. మరి ప్రయాణికులు అందరినీ ఎలా పంపించారు? ప్రయాణికులు వాళ్ళు వేరే బస్సులు ఎక్కిపోవడం జరిగింది సార్. అయితే వాళ్ళకి ఫోన్లు కింద చేసి అందరికి ఫోన్లు చేస్తే వాళ్ళు మా ప్రాణాలను రక్షించారండి. ఈరోజు మీకు థ్యాంక్స్ అండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. వాళ్ళు మంచి సేఫ్గా ఇంటికి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఒకసారి ఫోన్ కానీ చేస్తా వెళ్ళారా లేదా అనేది. ఈ బస్సు అయితే చూసినట్లయితే ఇది ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలోనే ఇంకా కొవ్వూరు టోల్గేట్ సమీపంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే డ్రైవర్ అప్రమత్తం కారణంగా రూట్లో ఈ పెద్ద పెను ప్రమాదం తప్పినట్లుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్, NT.